వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు నెమ్మదించారు, దూకుడు తగ్గించుకున్నారు. మరికొంతమంది మాత్రం యథేచ్ఛగా యథావిధిగా రెచ్చిపోతున్నారు, నోటికి పని చెప్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళలో మాజీ మంత్రి రోజా ఒకరు. రోజాని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా అని తెలుగుదేశం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే ఆమె నోరే. అధికారంలో ఉన్నా లేకపోయినా అడ్డగోలుగా మాట్లాడుతుంది, రాజకీయ ప్రత్యర్థుల మీద బూతులు మాట్లాడుతుంది. ఒక మహిళగా ఉంటూ, మహిళా నాయకురాలుగా ఉంటూ బూతులు మాట్లాడటం రోజాకే చెల్లింది. పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, వీళ్ళందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంది. తన మీద ఎవరైనా విమర్శలు చేస్తే మహిళ మీద ఈ రకంగా దాడి చేస్తారని ఏడుపులకు దిగుతుంది ఆవిడకి మద్దతుగా కొంతమంది వెటరన్ హీరోయిన్లు కూడా వస్తారు. మహిళలు రాజకీయాల్లోకి రాకూడదా, మహిళలను ఆ రకంగా విమర్శిస్తారా, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారని. ఈవిడ బూతులు మాట్లాడే సంగతి వాళ్ళకి తెలియదు, మరేంటో తెలిసి కూడా తెలియనట్టు వస్తారు. ఈవిడ మాత్రం మామూలుగా అన్నీ మర్చిపోయి యథేచ్ఛగా చాలాసార్లు కెమెరాల ముందు కూడా దొరికిపోయింది ఆ బూత్ పదాలు మాట్లాడుతూ. అందుకే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కసిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ రోజా పాపం పండుతుందా అని చూస్తున్నారు. ఆ ఉబలాటం తీరే రోజు కూడా దగ్గరకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మహిళని జాలిపడో, మహిళను అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని భయపడో వెనక్కి తగ్గితే తప్ప రోజా అరెస్టు ఈసారి తప్పకపోవచ్చు. ఎందుకంటే వైసీపీ హయాంలో రోజా క్రీడల మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమం నిర్వహించారు. దానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారు. అప్పట్లోనే విమర్శలు వచ్చినాయి బాగా. దీని మీద కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విభాగం వాళ్ళు అవకతవకల మీద విచారణ జరిపారు, నివేదిక సిద్ధం చేశారు. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడా పరికరాల కొనుగోళ్లు, పోటీల నిర్వహణ, విజేతలకు ఇచ్చే బహుమతులు, ఈ నగదు బహుమతుల వ్యవహారంలో కూడా నిధుల దుర్వినియోగం జరిగిందని తేల్చారు. మొత్తం ఈ కార్యక్రమానికి 120 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో భారీగా కొట్టేశారు. క్రీడా పరికరాలన్నీ కూడా 6 సంస్థల నుంచే కొనుగోలు చేశారు. ఆ కొనుగోళ్లలో కూడా పారదర్శక లేకుండా కొనుగోలు చేశారని చెప్తున్నారు. ఈ పరికరాలన్నీ కూడా నాసి రకమై కావడంతో వెంటనే పాడైపోయినాయి, అవి పనికి రాకుండా పోయినాయి. బహుమతుల కేటాయింపుల్లో కూడా వైసీపీ కార్యకర్తలకు, ఆ శాఖలో పనిచేస్తున్న అధికారుల బంధువులకు ప్రయారిటీ ఇచ్చారు. కావాల్సిన వాళ్ళందరికీ నగదు బహుమతులు పంపిణీ చేశారు. క్రీడాకారులు లేకపోయినా క్రీడలు జరిగినట్టు, పోటీలు నిర్వహించినట్లు, నిధులు ఖర్చయినట్టు లెక్కలు రాశారు. విజిలెన్స్ విచారణలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో అవకతవకలు జరిగాయని తేల్చారు. అన్ని జిల్లాల నుంచి రిపోర్టులు తెప్పించుకున్న తర్వాత నివేదిక తయారు చేసి ఆ నివేదికను డీజీపీకి సమర్పించారు. త్వరలోనే ఈ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్తున్నారు. అప్పటి క్రీడా మంత్రి రోజా, శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్ర ఇందులో ఉందంటున్నారు. అలాగే కొందరు శాప్ అధికారులు కూడా. విచిత్రం ఏంటంటే ఆ అధికారులు ఇప్పటికీ కీలకమైన స్థానాల్లో క్రీడా శాఖలో కొనసాగుతున్నారు. వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు ముందుకెళ్తే రోజా అరెస్ట్ తప్పదు. Like, share and subscribe to Rajaniti channel.